హలో, వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఏంటి ఇంకొకసారి సాంబార్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? కాదు, నా సాంబార్ పౌడర్ అయిపోయింది, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంతకు ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా క్లియర్ గా సింపుల్ కొలతలతోటి గుమగుమలు ఆడిపోయే సాంబార్ పౌడర్ మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం మీరు చూస్తుంది ధనియాలు, దాంతో పాటు కందిపప్పు, ఇంకా పచ్చిశనగపప్పు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లోనే తీసుకుంటున్నాను చూడండి. దాంతో పాటు మినప్పప్పు, మామూలుగా పొట్టు మినప్పప్పు అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను మామూలుగా మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట. వీలైతే మీరు తెచ్చుకోగలిగితే మినప్పప్పు తీసుకురండి, ఓకేనా. దాంతో పాటు చూసారు కదా, 2 టేబుల్ స్పూన్స్ కన్నా కొంచెం ఎక్కువ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. వీటన్నిటిని శుభ్రంగా తడి లేని ఒక కడాయిలో కొంచెం వేడయిన తర్వాత ఫస్ట్ కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు ఇవి 3 వేయించేసుకున్నాను అనమాట. ఎంతవరకు వేయించుకోవాలంటే ఒక 3-4 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని హడావిడి లేకోకుండా చక్కగా క్రంచీగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. నేను అలా వేగుతున్నప్పుడే పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని అందులో కరివేపాకు, ఎండు మిరపకాయల్ని వేయించేసుకున్నాను అనమాట. వీటిని యాక్చువల్లీ కొంతసేపు ఎండలో పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను, క్వాంటిటీ ఒక 2-3 మంత్స్ వరకు వచ్చేస్తుంది అనమాట. అది కూడా నేను వీక్లీ ఒక 1 or 2 ఖచ్చితంగా సాంబార్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి. తర్వాత జీలకర్ర, దాంతోపాటు మెంతులు వేపుకున్నాను. మిరియాలు నేను వేయలేదు. మీరు మిరియాలు కావాలనుకుంటే మిరియాల ఘాటు, ఆ మిరియాలు కూడా వేయొచ్చు. యూజువల్లీ నేను మిరియాలు రసంలో వేస్తాను అనమాట, రసం పౌడర్ కోసం. ఇక్కడైతే నేను వేయలేదు. మీకు నచ్చితే బాగుంటుంది అనుకుంటే వేసుకోండి. వీటన్నిటిని శుభ్రంగా వేపి పక్కన పెట్టేసుకున్నాను. ఎండుమిరపకాయలు అవైతే చక్కగా ఒక గంట పాటు నేను ఎండలో కూడా పెట్టాను అనమాట. కరకరలాడిపోతూ రెడీ అయిపోయినాయి. వీటిని శుభ్రంగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను. ఒక 2 స్టెప్స్లో మిక్సీ చేశాను అనమాట. 2 సార్లుగా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, అప్పటికే చాలా ఎక్కువ వాసన వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు అలా ఓపెన్గా పెట్టి ఉంచొద్దు. నేను అది ప్రిపేర్ చేసుకుంటూనే ముక్కలు ఉడకపెట్టేసి సాంబార్ కాసేసాను అనమాట. సాంబార్లో చిక్కదనం చూసారా ఎంత బాగుందో. దానికన్నా ఫ్రెష్గా చేసిన సాంబార్ పౌడర్ వేయటం వల్ల సాంబార్ అయితే నిజంగా టేస్ట్, అలానే అంతకంత ఫ్లేవర్, అంతకంత గుమగుమలు ఆడిపోతుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్.